పెట్టుకుంటున్నారు. మా అమ్మ మా అమ్మ మా అమ్మ ఈరోజే పెరిగింది ప్రేమంతా. ప్రేమంతా ఈరోజు వచ్చిందమ్మా. రోజు ఏమైంది? మీ అమ్మ మీద అంత ప్రేమ ఉంటే కొత్త ఏం తెచ్చినావా? డజన్ కాయలను తెచ్చావా? అమ్మ రైసులో హల్లెలూయా. ఈ డేలు కాదు కావాల్సింది, ప్రతిరోజు తల్లిని ప్రేమించాలి, ప్రతిరోజు తండ్రులు ప్రేమించాలి. ఏమండి? వాళ్ళ ప్రేమ వెలకట్లేదు. రైసులో హల్లెలూయా. అప్పుడు దినాన మా మామయ్య గారు వచ్చారు, ఆ పాస్టర్ గారు నాన్నగారు. ఆయన ఎంతలా ఉంటాడు తెలుసుకొని, ఒక అమ్మాయి ఉంది సంఘంలో, పాస్టర్ గారు అంటే వాళ్ళ నాన్నగారు ఇంట్లో ఉండి బుర్ర మిసాలు ఉండి అమ్మాయి ఎట్టుంటాడు అనుకోండి. ఏం చెప్తున్నా ఎట్టున్నాడు చూడగా. మొన్నటి దినం వచ్చాడు కదా ఇదే టైం. కొత్త 2 మామిడికాయలు వేసుకొని కవర్ షాప్ పట్టుకుని వచ్చాడు. ఆయన తలుపు దిగారు. అరే మా నాన్న వచ్చాడు, నా మావయ్య వచ్చాడు, మేము రండి 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 అని చెప్పి కూర్చోడు. కూర్చుని అప్పటికప్పుడు ఎట్లా భోజనం సొంతం చేసి 2 తీసుకెళ్ళాను. ఇంకా మంచి ఎండకు వచ్చాయంటే అయ్యా మాట చెప్తాను. ఏం లేదు వస్తా ఆటో దగ్గరికి వచ్చాను. ఆటో దగ్గరికి వచ్చి ఊరు లేదు, ఏం లేదు, కూర్చొని ఇష్టపెట్టి ఛై అని చెప్పేసి ఆనంద నడిచి వచ్చినాయా. నోరు అలాగే దేవుడు చెక్క వచ్చాడట నడిచి వచ్చేసి బాబోయ్. నడవటమే కాక మళ్ళీ 2 మామిడికాయలు కూడా వేసుకొని దాన్ని కూడా ఊపుకుంటా ధ్యానం వచ్చాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే దేవుని స్తోత్రం. నా బూటోడికి నేనేం చేశాను సార్, ఆ ఊరికి వెళ్ళిపోయాడు. ఇంకేడపోతా ఆ ఊరికని వెళ్ళేవాడిని. కానీ అక్కడి నుంచి కూడా నడిచి అలాంటి వాళ్ళు ఎంత ప్రేమించాలి. ఒక్క ఉదాహరణ చెప్తున్నానండి. తల్లి ప్రేమ, తండ్రి ప్రేమ ఎంత గొప్పది. ఈరోజు ఎక్కడ కనపడుతున్నాయి? తల్లిని ఎవరు ప్రేమిస్తున్నారు? తండ్రిని ఎలా ప్రేమిస్తున్నారు? ఏమండి? న్యాయము చేసేవాడు ఒకడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. దుఃఖపడొద్దు, వేదన పడొద్దు, దిగులు పడొద్దు. దేవుని బిడ్డలారా, అన్యాయం జరుగుతుందని ఒకరు దిగులేసుకోవద్దు. న్యాయాధిపతిని దేవుడు నిన్ను వీడవక నీతో ఉండేవాడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆగరు కన్నీళ్లు తుడిచిన దేవుడు ఆయన. ఏమండి? ద్వేషించబడట ఎవరు చూశారు? ఎవరు చూశారండి? కొడుకులు చూశారా? కోడలు చూస్తున్నారా? భర్త చూశాడా? తల్లిదండ్రులు చూస్తున్నారా? ఆమె ద్వేషించబడటం, ఆమె ద్వేషించబడిందంట. ఈ రోజున నీ పడుతున్న బాధ నువ్వు ద్వేషించబడి